చాలా ఎవాల్వ్ అయినట్టు అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో తన యాక్టింగ్ మాత్రం అమేజింగ్ అసలు. అండ్ హీరోయిన్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి అసలు కంప్లీట్లీ ఒక జాయ్ఫుల్ రైడ్తో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసి అసలు కంప్లీట్లీ ఒక ఎమోషనల్, ఒక మోరల్, ఒక పర్ఫెక్ట్ జస్టిఫైడ్ ఎండింగ్ అయితే ఇచ్చాడు. ట్రూలీ a సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫిల్మ్. యా, షీ డిడ్ ఎ రియలీ గుడ్ జాబ్ అండి కంపేర్ టు హర్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఈ ఫిల్మ్లో కొంచెం ఇంకా ఎవాల్వ్ అయ్యి తను కాస్త హ్యాబిచుయేట్ అయ్యి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ ఫ్రమ్ హర్. మూవీ చాలా బాగుంది. మూవీ అంతా నవ్వుకుంటానే ఉంటాం. జాతిరత్నాలతో కంపేర్ చేస్తే ఇది బాగుందా? అంటే జాతిరత్న రెండు ఈక్వలే అనుకుంటా. బాగుంది, మొత్తానికైతే బాగుంది. డాన్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, కామెడీ టైమింగ్ బాగుంది. ఒక దగ్గర అయితే నవ్విన వేసారు, కడుపులు నొప్పి వచ్చేస్తారు, అంత బాగుంది అంతే. ఫైట్స్ అంటే చాలా ఫైట్స్ ఏం లేవు, ఒక ఫైట్ ఉంటుంది. మొత్తానికి బాగుంది మూవీ. ఎంత ఇస్తాను రేటింగ్? 4, 5కి 4. మూవీ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. బేసిక్గా మనం ముందు నవీన్ పోలిశెట్టి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు చాలా సినిమాలు మనం చూస్తున్నాం, హీరోస్ ఏదో ప్రొడ్యూసరు డైరెక్టర్ దొరికేశాడు కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఈయన స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఈయన డైలాగ్స్ కానీ ఓన్ పంచెస్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్కి ఎలాంటి ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా ఆడియన్స్కి ఏం కావాలి, ఫ్యామిలీస్ సంక్రాంతికి వస్తే ఎలాంటి జోక్స్ నచ్చుతారు, అలాంటివన్నీ బాగా తీశాడు. సో చాలా బాగుంది సినిమా. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఓకే, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతికి. మీనాక్షి చౌదరి యాక్టింగ్ ఓకే, పర్లేదు, కానీ వన్ మ్యాన్ షో. ఎలా ఉంది మూవీ? బాగుంది, ఫ్యామిలీ పరంగా అయితే బాగుంది. ఆ కామెడీస్ కానీ ఇంకా జాతిరత్నాల మించిపోయింది మూవీ. బ్లాక్ బస్టర్, ఫైటింగ్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. స్టోరీ కొంచెం ఎలక్షన్ కోసం ఉంది, కామెడీ కూడా బాగుంది. మొత్తం ఆఫ్టర్ సినిమా మొత్తం బాగుంది. 100కి 9.5 ఇచ్చేస్తాను నేనైతే. మన హీరో నవీన్ అన్న వచ్చిండు, మీనాక్షి చౌదరి గారు వచ్చారు, ఇద్దరు కలిపి చూసిన మూవీ బాగుంది. అందరూ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, బాగా చేశారు. బాగుంది సాంగ్స్ కానీ బాగున్నాయి. చాటు జీపీటీ హెవరే ఈ బ్యూటీ ఇంత అందంగా ఉంది, హాయే భీమవరం బాలనా పాల పెట్టగా. థ్యాంక్ యూ. సూపర్ కామెడీ, నైస్ ఎంటర్టైన్మెంట్, రియలీ హార్ట్ఫుల్గా నవ్వినాం, వెరీ ఎంటర్టైనింగ్. డైలాగ్స్ అయితే సూపర్. 5 ఎక్కువ. సూపర్ కామెడీ, వెరీ ఎంటర్టైనింగ్, ఇంకా హ్యాపీ విత్ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా నవీనే రాసుకున్నాడు ఓన్ గా. అంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. డైలాగ్స్ లేటెస్ట్ గా తీశారు, చాలా బాగుంది. ఆయన హార్డ్ వర్క్ చాలా చేశారు, ఎక్సలెంట్. ఇది 3 years ఆగి వచ్చిందంటే ఈ మూవీ చాలా సూపర్ హిట్. ఆయన ఎంత కష్టపడ్డారు అనేది ఇందులో మనకు తెలుస్తుంది. ఈ మూవీ చూస్తేనే దానికి అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడ్డారు అనేది. మూవీ చాలా సూపర్ హిట్ ఉంది. ఈ సినిమా పండుగ వచ్చిందికి అల్లుడు అన్నట్టు ఉంది, ఇంటికి అల్లుడు కాదు, ఈ 2 దేశాలకు అల్లుడు లాగా వచ్చింది సినిమా. సూపర్ హిట్. చిరంజీవి గారి సినిమా ముందు ఇది నిలబడిద్ది అంటారా? అంటే నిలబడుతుందండి 100%. పక్కా అండి. 2 ఫుల్ ఫ్యామిలీతో ఎవరైనా చూడొచ్చు, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు, లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే బోర్ అనేది లేదు, ఎక్కడ బోర్ అనేది లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్. ఇంట్లో 2 ఫైట్స్ ఇచ్చారు హీరో గారికి, ఇంకెప్పుడు ఫైట్ ఇవ్వలేదు, సార్ ఫైట్స్ కూడా ఇచ్చారు. సూపర్ ఎక్సలెంట్ మూవీ, అందరు చూడొచ్చు. 10 సార్లు చూసినా తక్కువనే, అంత బాగుంది మూవీ. మరి కామెడీ ఎక్కువ ఉందంటారా? చాలా బాగా నచ్చిందండి. ఫుల్ చెట్టి చాలా బాగుంది. ఫుల్ సూపర్ ఎక్సలెంట్. అది చాలా బాగుంది. హీరోయిన్ది కూడా చాలా బాగుంది. హీరోది ఇంకా చాలా నచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా అందరు ఎంజాయ్ చేశారు. అందరూ సినిమా అయిన తర్వాత హ్యూజ్ అప్లాస్, క్లాప్ కూడా చేశారు. స్లాప్ చేయలేదు, క్లాప్ చేశారు. Is it a family entertaining movie? Absolutely. Total family. You can see with kids also. Yeah. There is nothing awkward in the movie. Yeah. నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా, అది వేరే లెవెల్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. నవీనే కాదు, ఎవ్రీబడి హస్ డన్ జస్టిస్ టు ద రోల్స్. మీనాక్షి అయినా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు.
and they deserve a very good hit for this. ఓన్లీ కామెడీనా స్టోరీ ఇంకేమన్నా Story కూడా ఉంది, మెసేజ్ ఉంది. ప్రాపర్ స్టోరీ, దెర్ ఇస్ ఎ ప్రాపర్ స్టోరీ. దట్ స్టోరీ ఇట్ వాజ్ నాట్ రివీల్డ్ టిల్ ద ఎండ్. సో ఆల్ మా రిక్వెస్ట్ మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ మూవీ, బట్ అట్ ది సేమ్ టైం ఒక కన్సెప్షువల్ స్టోరీని కూడా క్యారీ చేశారు. ఇవాళ సొసైటీని చాలా బాగా చూపించారు. దాని మించి సూపర్ సూపర్. అది స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. సూపర్ ఎక్సలెంట్ మూవీ. ఇప్పుడు మామూలుగా జాతిరత్నాలు తెలంగాణ సినిమా అట్లా అంటున్నారు కదా, అట్లా ఏమి కాకుండా ఇది అక్రాస్ ది గ్లోబ్ ఆల్ తెలుగు పీపుల్ విల్ సీ అగైన్ అండ్ అగైన్. అంత బాగుంది సినిమా. హౌ మచ్ వుడ్ యు రేట్ సార్? రేటింగ్ ఎంత ఇస్తారు? 5 on 5. చాలా మంచిగా తీస్తారు. కామెడీ ఉంది. ప్రశాంతంగా ఉండే నన్ను ప్రశాంత్ జోన్లోకి తెచ్చేసారు కదరా. చాలా బాగుంది మూవీ అయితే. రివ్యూ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, యావరేజ్ అనొచ్చు, కానీ చాలా నచ్చాయి మూవీస్ రెండు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే కామెడీ ఫుల్ కామెడీతోనే పంపించారు మూవీని. బాగుంది. చూసావా? జాతిరత్నాలు చూసావా? చూసాను. మూవీ బాగుంది. మూవీ బాగుందా? ఆఫ్ కోర్స్ రెండు బాగుంది. మంచి హిట్ కొట్టాడు. ఇంకా 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 వేరే పాయింట్లు అనుకుంటే మన మిక్కీ మేయర్ గారు చాలా కాలం తర్వాత భీమవరం బాలమ బ్రహ్మాండమైన నెంబర్ ఇచ్చాడు. అలాగే సినిమా రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే సెంటిమెంట్ చాలా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి అంటే పెద్ద అద్భుతమైన అతను ఆర్టిస్ట్, అంటే మన రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ చాలా బాగా చేస్తాడు, కానీ సెంటిమెంట్ సీన్లు బాగా చేస్తాడు. ఫస్ట్ టైం ఇందులో ఫైట్ పెట్టారు, గంగానం తల్లికి ముక్కుకుని మరీ చేశాడు ఆ ఫైట్ కూడా ఫెంటాస్టిక్గా చేశాడు. సో ఇందులో హైలైట్ అంటే సెంటిమెంట్. యాక్చువల్ కామెడీ అలాగే బాగుంది, బట్ సెంటిమెంట్ సీన్లు చాలా బాగా పండాయి. రేటింగ్ మనము 3.5 ఇవ్వచ్చు. అన్ని సినిమాలు చూశాను నేను. విన్నర్ బాసు తమ్ముళ్ళు ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, రవితేజను ఈయన వెరీ క్లోజ్లీ ఫాలోయింగ్. అంటే బాస్ సినిమా చూసేసి ఈ సినిమాలు కూడా హ్యాపీగా చూడొచ్చు, ఎందుకంటే మూడు బ్రహ్మాండమైన కామెడీ ఉన్నాయి. ఈ సినిమా కూడా చాలా బాగుంది, రవితేజ సినిమా కూడా చాలా బాగుంది. బట్ ఇంకా మరి అనిల్ రావిపూడి ఉన్న ఫామ్లో విరాట్ కోహ్లీ పక్కన యువరాజ్ సింగ్ వాళ్ళు ఆడినట్టుగా వీళ్ళిద్దరు కూడా, అంటే ఆ సినిమా చూసినా పండగ 2-3 సినిమాలు చూస్తారుగా, ఇది కూడా చూడొచ్చు. నవీన్ పోలిశెట్టి చాలా బాగా చేశాడు. అందులో మంచి గ్యాప్ వచ్చిన తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ అది మిస్ అయ్యాం. కొన్ని డైలాగ్ అంటే మామూలు డైలాగులు ఎలాగా బాగున్నాయి, కామెడీ పంచులు. ఇందులో ఒక హీరోయిన్ ఇల్లు మిస్ అయ్యే సిచ్యువేషన్ వస్తే ఆ హీరోయిన్ అడుగుతాడు, మరి నీ కోట లాంటి ఇల్లు కాపాడలేకపోతున్నాను పర్లేదా అంటే, నా కోట కన్నా రాజుగారు ముఖ్యమండి అంటుంది. ఫెంటాస్టిక్ డైలాగ్స్, అంటే సెంటిమెంట్ అద్భుతంగా పండించాడు.